హలో అన్న. హలో. హలో అన్న. ఆ, మేము ఇక్కడ కస్తూర్పల్లికి వెళ్ళి మాట్లాడుతున్నాం అన్న, కొడంగల్ మండలం. చెప్పండి బ్రదర్. సార్ ఇప్పుడు అన్న మీరు శంకరన్న కదా నేనే మాట్లాడుతున్నా. అన్న? కొడంగల్ మండలం అన్న, మాది కస్తూర్పల్లి గ్రామము. ఓకే. మినిస్టర్లు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్న, మన ముఖ్యమంత్రి ఇండ్లు లేని ఇందిరమ్మ ఇండ్లు లేని అరువులకి ఇండ్లు అని అన్నారు కదా అన్న. అవును. మొత్తం కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్తలు ఇండ్లు పెట్టుకున్నారు అన్న, మొత్తం ఊళ్ళ పేర్లే ఉన్నాయి. ఉమ్. ఇప్పుడు ఒక సీఎం కాన్షియన్స్ లోనే ఆ, ఇండ్లు లేని అరువులకి న్యాయం జరిగినప్పుడు రాష్ట్రం అంతా అరువులకైనా అటువంటి వాళ్ళకి ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు అన్నారు. ఏడున్నాయి ఇండ్లు? ఇప్పుడు ఏ ఏ జిల్లా, ఏ మండలము మీది, ఏ ఊరు కరెక్ట్ చెప్పు నాకు. మాది కరెక్ట్ కస్తూర్పల్లి, రేవతి రెడ్డి నియోజకవర్గము, కొడంగల్ మండలం. కస్తూర్పల్లి గ్రామం, కొడంగల్ మండలం, ఆహా. వికారాబాద్ కొత్త జిల్లా. మీకు రాలేదా ఇందిరం మిల్లు? ఎవ్వరికి లేని వాళ్ళకి ఒక్కరికి లేవు సార్, కార్యకర్తలకే పెట్టుకున్నారు. మొత్తం 15 ఏళ్ళు వస్తే 15 ఏళ్ళు కార్యకర్తలే పెట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే పెట్టుకున్నారు. ఇండ్లు లేని అరువులకు, నిరుపేదలకు ఈ న్యాయం ఏడ జరుగుతుంది సార్? వీళ్ళు న్యాయం ఏడ చేస్తారు? మరి మీరు అడగలేదా స్థానికంగా వాళ్ళని, లీడర్లని, కాంగ్రెస్ వాళ్ళని, అధికారులను కూడా? మొన్న ఇట్లా రాగానే మళ్ళీ వాళ్ళు లీడర్లు, కాంగ్రెస్ లీడర్లు వాళ్ళని బండ్ల మీద వేసుకుంటే తోలిచ్చింది ఊళ్ళకి రాగానే. ఇక అడుగుదామంటే ఇక మండలి వల్ల పోతే సీఎం కాన్షియస్ ఎవరికైనా కలుస్తారు. ఏం చేయాలి అంతా? ఇంకా ఇట్లా ఉండదు. సీఎం గారిని అడుగుతా అనుకుంటున్నాడు ఆయన, లేకపోతే ఇప్పుడు తిరుపతి రెడ్డి గారిని అడుగుతారా? మీరు ఎవరు అడుగుతారు? తిరుపతి రెడ్డిని అడగనికి ఆయన కలవాడు, సీఎం కడగనికే సీఎం ఏడ. ఇప్పుడు సీఎం కాన్షియన్స్ లేని వాళ్ళకు ఇప్పుడు వాళ్ళు కూడా లేని వాళ్ళకైతే ఇయ్యలే కదా సార్. ఇల్లు లేని అరువులకైతే ఇయ్యలే కదా, ఇల్లు లేని నిరుపేదలకు. నువ్వు మాట్లాడింది పెట్టనా నేను? మరి నువ్వు ఓకే అంటే నువ్వు మాట్లాడింది పెడితే అందరు వింటారు, ఆయనకు కొంత అర్థమవుతుంది. పెట్టండి సార్, పెట్టడానికైనా నీకు అప్పుడు లైవ్ లో తీసుకుంటే నువ్వు లైవ్ చూడలేదు. లో ఉన్నా, చూసుకోలేదు. పెట్టండి సార్, నువ్వు మాట్లాడింది పెడతా, ఇట్లా అన్యాయం అవుతుందంట అని చెప్పి. పెట్టండి సార్, పెట్టండి. సీఎం కాన్షియన్స్ లోనే పలానా ఊళ్ళో పలానా మండలము కాంగ్రెస్ కార్యకర్తలకు వచ్చినాయి. ఆల్రెడీ ఇంకా కాంగ్రెస్ కార్యకర్తలు వాళ్ళని మాట్లాడుతుంది. ఇంకా ఓకే. సరే సరే, పెట్టండి థ్యాంక్ సార్. యూ. సరే.